చూసినారా దీన్ని ఎట్టయితే చేసుకున్నా. దీన్ని చూసి భయపడగాకండి మీరు. పెద్దది కానీ ఇది చాలా పెద్దది, తినలేను అనుకుంటా. ఎక్కడికి వచ్చినా ట్రాఫిక్తో పెద్ద తలకాయ నొప్పి. పార్కింగ్ ప్లేస్ ఉండదు కానీ బిల్డింగ్లు మాత్రం పెద్ద పెద్దగా కట్టేసినారు. హాస్పిటల్ ఏమో వెనకుంది, ఇది కార్ పార్కింగ్ హాస్పిటల్కి. ఇది గులిపిత్తి జమియా, కానీ పెద్ద జమియా కాదు, గులిపిత్తి జమియా. ఇది ఒక చెనిక్కాపులు ఒకటి, ఇది ఒకటి తీసుకున్నా, 6 రియాల్ అయింది. ఈడ కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ జమియా ముందు పక్క అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉన్నారు గురకాలు వేసుకొని. నాకు తెలిసి వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదనుకుంటా, బయట నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా. ఈరోజు బలంగా పెట్టినారు బలంగా చికెను, ఈ పక్క వంకాయ. తోఫిక్ భాయ్ నేను పోతున్నాము. వెనక పక్క ఒక సైకిల్ అయితే, ఇక్కడ సైకిల్ చాలా మంది పోతా ఉంటారు. సైకిల్ వస్తుంది, చూపిస్తా చూడండి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. పొద్దున్నే డ్యూటీ అయితే పడింది. నేను నైట్ చెప్పింది మేడము పొద్దున్నే రెడీగా ఉండు బయటికి పోవాలని. టైం అయితే చెప్పలా. మనం రెడీగా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు వెళ్ళిపోవచ్చు. పోయి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేస్తా. చలో, నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంక ఈరోజు టిఫిన్ చూడండి, ఇదే గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా. ఇంకా కుబూసు, ఈ కుబూసుకి కూడా కాలము దగ్గరకు వచ్చేసింది, చాలా రోజులు తెచ్చుకొని. ఇంక ఈ కుబూసులోనే గుడ్డు అయితే పెట్టేసుకొని మన దగ్గర ఉండే సాసులన్నీ వేసేసుకొని చుట్టేసుకొని తినేయడమే. ముందు దీంట్లో మైనస్ వేద్దాం. ఒకటేసారి పెద్ద కుబూసు చేసుకుందాం. చాలే, మళ్ళీ ఎక్కువ అవుతుంది. దీంట్లోనే గుడ్డు కట్ చేద్దాం. ఈ గుడ్లు ఏంది వెరైటీగా ఉన్నాయి. చాలే, 3 గుడ్లు. దీంట్లోనే కారం ఇంకా అయిపోయింది. దీంట్లోనే కచ్చప్. అంతే, ఇంకా దీన్ని చుట్టుకొని తినేయడమే. చూసినారా దీన్ని ఎట్టయితే చేసుకున్నా. దీన్ని చూసి భయపడగాకండి మీరు. పెద్దది కానీ ఇది చాలా పెద్దది, తినలేను అనుకుంటా. కొత్తగా తయారు చేసిన అనమాట దీన్ని. ఓయమ్మ ఎంత పెద్దది, ఎప్పుడు స్వామి తినేది? ఎంత రాజుడు ఇది. సో ఇది తినేసి ఇంకా మా మేడం ఫోన్ చేస్తే బయలుదేరడమే. ఎత్తుకొని తినలేను. ఇది తునకలు అయిపోతుంది, ఎత్తుకొని తినలేము దీన్ని. ఇలా వాళ్ళ మతంలో కూడా ఈ మార్గాన్ని చుట్టించారు, కానీ ఫ్రెష్ ఉంటాయి ఆడ. ఇది 2-3 రోజులు అయింది కుబూస్ తెచ్చి. దీన్ని బాగా ఉంది నిజంగా. ఇంత పెద్దది తింటున్నాడు రా నాయనా స్వామి అని చెప్పి మీరు దిష్టి పెడతారేమో. ఇదేం పెద్ద ఉండదు, ఒక కుబూసు కడుపు నిండిపోతుంది. కాకపోతే ఇది చూసేదానికి చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇది తినేసి ఇంకా పోయి బండి స్టార్ట్ చేసి గేట్ దగ్గరికి అయితే పెట్టేద్దాం. బండి అయితే స్టార్ట్ చేసిన. టైం 9:45 అయింది. రీడింగ్ చూడండి, బండి కొత్త బండి. నేను వచ్చినప్పటి నుంచి 8,400 తిరిగింది. ఫస్ట్ 10,000 ఉండింది. ఫస్ట్ మనము బండి స్టార్ట్ చేసుకొని ఏం చేయాలంటే, ఇక్కడ ఒక స్ప్రే అయితే ఉంటుంది, ఇదైతే కొట్టాలా. పర్ఫ్యూమ్ ఒక 10 నిమిషాల ముందే బండి స్టార్ట్ చేసిన. చూద్దాము మేడం అడిగిపోతుందా. 10 అవుతుంది, ఇంటికి వచ్చేప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా నేను వంట ఈరోజు చేసుకోలేను, పని మనిషి ఇస్తుంది ఈరోజు. సో నేనైతే వాటర్ బాటిల్, ఇంకా మనకు పవర్ బ్యాగు, ఛార్జరు అన్నీ తీసుకున్నా. ఫస్ట్ మేడం వాళ్ళు అయితే బ్యాంక్కి అయితే వచ్చినారు. ఇక్కడ మేము చేయించుకున్నాం కదా, కద్దామా నేను ఇద్దరం కలిసి, ఎస్ఎన్బి బ్యాంక్. సో ఆ బ్యాంక్కి అయితే వచ్చినారు. ఇది మెయిన్ రోడ్లోనే ఉంది మాకు. అక్కడి నుంచి అయితే 1 కిలోమీటర్ అంతే, ఇదే బ్యాంక్ అది. ఇక్కడి నుంచి మళ్ళీ మేడము హాస్పిటల్కి అయితే పొమ్మనింది. హాస్పిటల్ లొకేషన్ అయితే ఇచ్చింది. ఆ లొకేషన్ వచ్చి చూపిస్తాం.
ఈ నుంచి అది సుమారు 20 కిలోమీటర్ల దాకా ఉంది. 21 కిలోమీటర్ అయితే ఉంది. ఇది వచ్చి మదీనా రోడ్ అనుకుంటా. ఇది మదీనా రోడ్డు. ఇదే హాస్పిటల్. ఫస్ట్ బ్యాంకీ దగ్గరికి అన్నారు. బ్యాంకీ దగ్గరికి అయితే తీసుకొచ్చిన. ఇంక ఇక్కడి నుంచి హాస్పిటల్కి అయితే పోవాలంట. ఏం హాస్పిటల్ ఏమో నాకు తెలీదు. డాక్టర్ ఇర్ఫాన్ అంట ఆయన పేరు. సో చూద్దాం, ఆ హాస్పిటల్ కూడా చూపిస్తా. ఎక్కడికి వచ్చినా ట్రాఫిక్తో పెద్ద తలకాయ నొప్పి. పార్కింగ్ ప్లేస్ ఉండదు కానీ బిల్డింగ్లు మాత్రం పెద్ద పెద్దగా కట్టేసినారు. హాస్పిటల్ ఏమో వెనకుంది. ఇది కార్ పార్కింగ్ హాస్పిటల్కి. ఇక్కడ వచ్చే ఫుల్ అయిపోయినాయి బండ్లు. పార్కింగే దొరకదు అసలు. ఏం చేయాల, అసలు ఫుల్ ఉన్నాయి చూడండి. హాస్పిటల్ ఏమో అంత పెద్దది కట్టినారు. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అదే హాస్పిటల్. దాంట్లోకి పోయినారు వాళ్ళు. బ్యాంక్ నుంచి వచ్చినారు, టక్కని దాంట్లోకి పోయినారు. ఇక్కడ చూస్తే ఫుల్ బండ్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఎట్ట చూసిన రోడ్లు కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక నేను ఇక్కడ ఏడన్నా పార్కింగ్ చేసుకొని నిలబడుకొని ఉండాలంట. వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ కొడతారు. గేట్ నెంబర్ 5 ఇదే. డియర్ ఇర్ఫాన్ హాస్పిటల్ అంట. డాక్టర్ ఇర్ఫాన్ గారు. ఏం హాస్పిటల్ మనకు తెలియదు. వాళ్ళైతే లోపల పోయినారు. నాకేమో పార్కింగ్ దొరకలా. యాడికొచ్చినా ఇదే పంచాయతీ. ట్రాఫిక్, పార్కింగ్ దొరకదు. ఇది చూడు, ఇట్ట పోయే లైన్లో అట్ట వస్తుంది బండి. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నట్టు నేను ఇంకా ఎట్ట ఆడ ఆపినాడులే నేను, భగవంతుడు. పోయే లైన్లో ఎదురుగా వచ్చాయి బండ్లు. ఈ పోయే లైన్లో ఎదురుగా పోతుంది బండి. ఇంకైతే దొరకలా కానీ రోడ్డు దగ్గరే పెట్టేసిన. రోడ్డు మీదే వాళ్ళు రోడ్డు మీద పెట్టినారు, నేను రోడ్డు మీద పెట్టినా. ఇట్ట రోడ్డు మీద పెట్టి మనం బండి వదిలిపోకూడదు. పార్కింగ్లో పెట్టినా కూడా బండి వదిలిపోకూడదు. కానీ ఇట్లా రోడ్డు మీద పెట్టినప్పుడు అస్సలు బండి వదిలిపోకూడదు. ఎందుకంటే ఇట్టొచ్చే బండ్లు ఇరికిచ్చేస్తారు. ఇట్లా వే అయితే ఒక్కోసారి ఇట్ట కూడా వచ్చేస్తాయి బండ్లు. సో మనం బండి దగ్గరే ఉన్నామంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే మనం కదిలియచ్చు బండిని. అది మనం బండి దగ్గరే ఉన్నాం కాబట్టి మనకి పార్కింగ్ అయితే దొరికింది. ఈ బండి ఏం పోతుంది, ఆ బండి దగ్గర అయితే పెట్టేద్దాము. మళ్ళీ మనం దిగినా కూడా భయంలే, ఎందుకంటే పార్కింగ్లో ఉంటుంది బండి సేఫ్గా. ఒకవేళ మనము ఆ బండి పోతుంది కదా, మనము ఒక్కరో ముందుకు వెళ్ళిపోయినాం అనుకో, ఇంకొక బండి వచ్చి సర్రని దూర్చేస్తారు. మనం అడిగేదానికి కూడా లే. సో మనం ఇక్కడ బండి పోతుంది కాబట్టి మనము సిగ్నల్ వేసుకొని రెడీగా ఉండాలా. ఈ సెన్సార్ కదా అరుస్తుంది, కీ అని. లేదులేమ్మా, తగిలినలేమ్మా. పోనాయన పో. దానికైతే సేఫ్గా పార్కింగ్ అయితే దొరికింది. ఖాళీ అయింది ఇక్కడ పార్కింగ్ చేసేసినామంటే ఇంక వాళ్ళు ఎప్పుడైనా రాని మనం కార్లో పండొచ్చు. అది ఇప్పుడు బండి సేఫ్. ఈ బండ్లు చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇక్కడ పెట్టేసి. సాపర్ పోయిన వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ పెట్టేసి ఎట్లా వెళ్ళిపోయినారు, లేకపోతే పాడైపోయిన బండ్లు ఎట్లా తెలియదు, అవి కూడా ఇక్కడే పెట్టేసిపోయినారు. అది చూడు ఎట్టున్నది, ఘోరంగా ఉన్నది. మన బండికి అయితే సేఫ్గా పార్కింగ్ అయితే దొరికింది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. పాత బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. అది ఇక్కడ ఏదో జమియా కూడా ఉన్నట్టున్నది. ఒకవేళ వాళ్ళు వచ్చేదానికి లేట్ అయిందంటే జమియాలో ఏమైనా తెచ్చుకొని తినచ్చు. పార్కింగ్ దొరికింది కదా అని మనం వెళ్ళిపోకూడదు. పార్కింగ్ దొరికింది కదా అని మనం బండి వదిలేసిపోయినాం అనుకో, ముటికిచ్చిపోతారు, ఊరికట్టి ఆనిచ్చిపోతారు. ఆనిచ్చిపోయినా కూడా మనం బండి దగ్గర లేం కాబట్టి మనం ఎవరిని అడగలేం. తర్వాత మనం చూసుకుంటే ఆ గీతలు ఉన్నాయనుకో, మళ్ళీ మన మీదకి వస్తారు. నేనైతే ఎప్పుడు బండి దగ్గరే ఉంటా, బండి వదిలి ఆడికిపోను. ఒకవేళ ఏదన్నా వీడియో తీసుకోవాలా అని అనుకుంటే మాత్రము బండి వదిలేసిపోతా, కానీ లేదంటే బండి వదిలి పోను, బండి దగ్గరే కూర్చుంటా. వీళ్ళు వచ్చేదానికి లేట్ అయ్యేటట్టున్నది. ఇక్కడ ఎదురుగా జమియా అయితే ఉన్నది. ఆ జమియాలో ఏమన్నా తెచ్చుకున్నాం తినేదానికి. నా దగ్గర 10 రియాలు అయితే ఉంది, అంతే, ఎక్కువ లేదు. 10, 12 ఎంతో ఉన్నది సంథింగ్. జమియాలో పోయి ఏదన్నా కూల్ డ్రింక్ ఎవరు తెచ్చుకున్నాము. ఇదేమో హాస్పిటల్ దగ్గరే ఉన్నది జమియానా ఫార్మసీనా, జమియానే. చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. ఇది గులిపిత్తి జమియా, కానీ పెద్ద జమియా కాదు, గులిపిత్తి జమియా.
తీసుకుందాం, మన ఫేవరెట్. ఇంకా ఏమున్నాయి స్నాక్స్, ఏమైనా ఉన్నాయో మొత్తం. ఇక్కడంతా మ్యాగీలు గీగీలు అన్నీ ఉన్నాయి. ఇదైతే తీసుకున్నా చిల్డ్ బీర్ మళ్ళీ ఈరోజు కూడా. ఏమో ఎలానాడా శనక్కాయలు ఉన్నాయి. తీసుకున్నా ఇది ఒక శనక్కాయలు ఒకటి, ఇది ఒకటి తీసుకున్నా. 6 రియాల్ అయింది. ఈడ కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ జమియా ముందు పక్క అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉన్నారు గురకాలు వేసుకొని. నాకు తెలిసి వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదనుకుంటా, బయట నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా. ఆడైతే ఉన్నారు, వాళ్ళని చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయినా. ఎందుకులే వాళ్ళతో. ఇది వచ్చేసరికి 2 రియాల్లో. దీనిపైన ఎక్స్పైర్ డేట్ కూడా ఉన్నది, 12/3/2026. అంటే 3 నెలలకు అయిపోతుంది. 9 నెలలు అంటే ఈ నెల, అదే ఈ సంవత్సరము 9 నెలల్లో ఏమో తయారైంది ఇది. ఇంకొక 3 నెలలు అయితే ఉంది, 3 నెలలు 4 నెలలు. ఇది బీర్ అనమాట, షేదుగా ఉంటుంది. ఈ 2 అయితే తెచ్చుకున్నా. ఇది నంచుకోవడానికి దాంట్లో అనుకున్నా. ఎందుకో ఈ ముగ్గు వాసన వస్తాయి. ఇంతకుముందు అదే పనిగా నేను కూరగాయలు పోయినప్పుడు అక్కడ కూడా ½ కేజీ తీసుకున్నా శనక్కాయలు. అవి కూడా ముగ్గు వాసనే, ఇవి కూడా ముగ్గు వాసనే. నిజంగా బాగాలేవు. లైట్గా వాసన ఏమో రావడంలే కానీ తింటా ఉంటే మాత్రం ముగ్గు వాసన వస్తున్నాయి. మేడం అయితే ఇప్పుడే ఫోన్ చేసింది. ఈడేమో బండి వెనక అడ్డం పెట్టేసినారు. నేను గొర్రె కరెక్ట్గా 12:40కి అయితే వచ్చేసినారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక అర్ధగంట మా ఇంటి దగ్గర పోయేదానికి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి. అందరు డ్యూటీ నుంచి ఇంట్లోకి పోతూ ఉంటారు. గేట్ దగ్గరకు వచ్చేసాయి, మేము వచ్చేస్తామని. 1:20 కల్లా ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ రేపు పోవాలంట. రేపు 8 గంటలకే పోవాలంట పొద్దున్నే. ఇంక పోయి తినేదానికి ఏమేమి తెచ్చుకున్నాము. ఈరోజు బలంగా పెట్టినారు బలంగా చికెను, ఈ పక్క వంకాయ, ఈ పక్క వైట్ రైస్, ఈ పక్క సలాడ్లో చూడండి వాల్నట్ కూడా వేసినారు. చికెన్ ఇదేమో వంకాయ. చూసినారు కదా ఈరోజు బాగా బలంగానే ఇచ్చింది. అన్నం ఏమో పైన కింద మాడిందో లేకపోతే ఏందో తెలీదు, లేకపోతే నిన్నటి అన్నమో తెలీదు, మళ్ళీ సెగన్ పెట్టి ఇచ్చినట్టుంది అన్నము. ఇదేమో అన్నము, తెల్లన్నము. ఇది సలాడ్లో ఆకు, పైన పొడి, ఇది యాపిల్కాయ, దానిమ్మ, వాల్నట్ అన్నీ వేసింది. ఇంక ఈ పక్క చికెను, ఇది వచ్చి వంకాయ కూర. కానీ ఇది కుబుసులో బాగుంటుంది వంకాయ. సో ఇది ఈరోజు మనకిచ్చిన అన్నము. ఇంక అన్నం తినేసి నిద్రపోవాలా. చాలా ఎండకు ఆడ చాలాసేపు వెయిట్ చేసిన కాబట్టి నాకైతే బెట్ట కొట్టినట్టుంది. తినేసి అవును పనుకునేసా. చూద్దాం ఎట్లా చేసింది టేస్ట్ కరింగే. ఇది వంకాయలోనే పెద్ద వంకాయ అన్నమాట. ఇది ఇట్లా చేసినారు. దీంట్లో మటన్ కూడా వేసింటారు. ఇది కుబూసులోకి అయితే బాగుంటుంది. బంక సాగుతుంది, చూద్దాం ఇది కూడా టేస్ట్. పర్వాలే. ఈ చికెన్ చూడండి ఎట్లా నల్లగా ఉన్నది, పులుసు వెరైటీగా ఉన్నది పులుసు. ఇది చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో చికెన్. బాగానే ఉన్నది. సో చూసినారు కదా ఈరోజు మధ్యాహ్నం ఇచ్చిన అన్నము. ఇంకా తినేసి పనుకునేస్తాం. మనం తినేసి పనుకుంటే సరిపోతుందా? తోఫిక్ బై ఏం చేస్తాం చూడండి. చెట్లకు నీళ్ళు పడుతున్నాడు, మనం కూడా పట్టద్దు, తగ్గేదేలే. పాపం మన చెట్లు కూడా చచ్చిపోతున్నాయి. అది మాడి మసి అయిపోయినాయి. బాగా 2 రోజుల నుంచి నీళ్ళు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా పచ్చదనం వచ్చింది.
తోఫిక్ భాయ్ నాకన్నా ముందు నుంచి పడుతున్నాడు, ఆడంతా పట్టినట్టున్నాడు. అప్పుడంతా మాడిపోయింది, నీళ్ళు పడుతూ ఉంటే చూడండి ఎంత పచ్చగా ఉందో. పొద్దున కూడా పట్టినా, అందుకే పచ్చగా ఉంది. ఈడొక్క రవ్వే ఇది కూడా పచ్చగా వచ్చేటట్టు చేస్తా. మనమైతే పట్టేసినాము, పచ్చగా ఉన్నది నీళ్ళు పడతానే, చూడ్డానికి కూడా లుక్ ఉన్నది. తోఫిక్ భాయ్ చూడు నీళ్లు పట్టేది కాకుండా మళ్ళీ అంతా కడుగుతాడు. అంతే, డ్యూటీలు లేవు, ఏం చేయాలో అర్థం కాల, ఏదో ఒకటి చేస్తున్నాడు. చాలు మనం అయితే పట్టేసినాము. తోఫిక్ భాయ్ ఆడుకో, పండగ చేసుకో. పడింది నుంచి మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కవర్ అయితే ఇచ్చింది, ఆ కవర్ అయితే ఇచ్చి రావాలంట. ఇదే కవర్, ఏముందో ఆ కవర్లో అదైతే ఇచ్చిరమ్మనింది. పోయి ఇచ్చేసి వస్తా. ఏందో ఇది గురకా ఏమో, వాళ్ళు వేసుకునే గురకా అనుకుంటా డ్రెస్సు. ఎట్టా ఒక్కడే పోతున్నా కదా, తోఫిక్ భాయ్ని అయితే రమ్మన్నా. తోఫిక్ భాయ్ కూడా వస్తాను నాతో పాటు. పని మనిషి అయితే ఆగమనింది, మళ్ళీ ఏదైనా పని చెప్తుందేమో పని మనిషి, ఏమన్నా సామాన్లు కావాలేమో. సునయ్ భాయ్, సును జీవ్ జీవ్ జీవ్. అయ్యో ఓకే, هذا حليب هذا توست براون ما ادري شوف. ఓకే, సో ఆమెకు కూడా సామాన్లు అయితే కావాలంట, పాలు ఇంకా ఏంది తోస్తు, రెండైతే ఎత్తుకురమ్మనింది. తోఫిక్ భాయ్ కూడా వస్తున్నాడు, రెడీ అయినాడు. సో తోఫిక్ భాయ్ని కూడా ఎక్కించుకొని పోదాం. పోయి ఇచ్చేసి పాలు ఎత్తుకొని వచ్చినానంటే అడిగి మన డ్యూటీలు కూడా అయిపోతాయి. వచ్చేటప్పుడు ఏదన్నా తినేదానికి, రాత్రి తినేదానికి తెచ్చుకోవాలా. తోఫిక్ భాయ్ ये खाओ, चिप्स है खाओ. ओ भाई बियर खा के रखा है बियर. चलो హలో ఎవ్రీవన్. తోఫిక్ భాయ్ నేను పోతున్నాము. వెనక పక్క ఒక సైకిల్ అయితే, ఇక్కడ సైకిల్ చాలా మంది పోతా ఉంటారు. సైకిల్ వస్తుంది, చూపిస్తా చూడండి. చిన్నగా వస్తున్నాడు, స్పీడ్గా రావడంలే. చాలామంది ఇదే సైక్లింగ్ ఏమంటారు బా, వాకింగ్ కాకుండా సైక్లింగ్ చేస్తారనమాట, సైకిల్తో వాకింగ్ అనమాట. అతను రావడంలే, చిన్నగా వస్తున్నాడు, వెనక పక్క వస్తున్నాడు. రా 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 బాబు, నీకోసం వెయిటింగ్. साइकिल का प्राइस कितना मालूम है तुमको? कितना? 4-5 लाख होगा. R15 से बहुत महंगा है. ఏంది ఆ సైకిల్ వచ్చి 6 లక్షలు 5 లక్షలు అంట. इंडिया का 4-5 लाख. 4 లక్షలు 5 లక్షలు అంట. ఆ సైకిల్ అయితే రోజు పొద్దున సాయంత్రం తిరుగుతూనే ఉంటాడు. ये उंगली से तुम उड़ा सकते हो, इतना हल्का है. సైకిల్ గాను కూడా సన్నగా ఉన్నది, बहुत हल्का है. పోతాడు సమ్మని. చాలా మంది పోతా ఉంటారు మరిగా పొద్దున సాయంత్రము. చలో, మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. పోయి ఆ సామాన్లు ఇచ్చేసి సామాన్లు తీసుకుందాము. ఇప్పుడు మొన్న ఒకసారి వచ్చినా కదా, నైట్ వచ్చినా, ఇప్పుడు పగులు వచ్చినా. చూడండి ఎట్టున్నదో, ఇక్కడే వాళ్ళ ఇల్లు, ఈ లోపల. సో ఇక్కడికి పోయి మేడం అయితే ఫోన్ చేయమనింది, ఫోన్ చేద్దాము వచ్చినామని. ఇసుక ఆర్ఎస్కా రూమ్ ఇద్దరు ఆమెకైతే ఫోన్ చేసిన, ఎవరో వస్తున్నారు వాళ్ళకి ఇచ్చేయనింది. ఇదైతే ఇచ్చేయాలా, ఇది ఇస్తే అడిగి మన డ్యూటీలు అయితే అయిపోతాయి. పోతా పోతా పాలు అవి తీసుకోవాలి, అది మర్చిపోయినా మళ్ళీ అదొకటి ఉన్నది. వచ్చి అర్ధగంట అవుతానే కూడా రాలా. మళ్ళీ ఫోన్ చేసి రాలేదా ఉండు చెప్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయన వాచ్మెన్ పంపించింది. అర్ధగంట తర్వాత ఆధా గంట వెయిట్ కరే అదేగో క్యా కరే. సామాన్లు అయితే తీసుకున్నాము, పనిలో పని. మాకు కూడా ఈరోజు నైట్కి కుబూసు అలాగే 2 జ్యూసులు అయితే తీసుకున్నాము. స్ట్రింగ్ తీసుకున్నాం అనమాట, స్ట్రింగ్ తాగుదామని. ఇంకా కుబూసులు తోఫిక్ భాయ్ నాకు బాగా నేర్పించేసినాడు, ఇది బాగా పెద్ద కుబూసు. ఇది ఒకటి అయితే తీసుకున్నాము. ఇంకా రూమ్ పోయి పూలు ఉంది నా దగ్గర ఒకటి, ఆ పూలు అయితే చేసుకుని తినేద్దాం రాత్రి. సామాన్లన్నీ ఇచ్చేసిన, సామాన్లన్నీ ఇస్తానే మనకు సామాన్లు ఇచ్చినారు, చెత్తలో వేసే సామాన్లు. ఇంక పోయి చెత్తలో వేసేసి
తోఫిక్ భాయ్ అయితే కాఫీ చేస్తున్నాడు. కాఫీ తాగి తర్వాత నేను పూలు చేయాలా. ఈరోజు రాత్రికి కారంగా బాగా పూలు చేసుకొని కుబూస్ అయితే తినాలా. మధ్యాహ్నం ఇచ్చిన చికెన్ అంతగా నాకు నచ్చలా, లేకపోతే మధ్యాహ్నం చికెన్ కూడా ఇప్పుడు అడిగి ఇప్పించుకునిండు, కానీ నచ్చలేదు కాబట్టి పూలు ఉంది నా దగ్గర, పూలు చేసుకుని తినేద్దాము. తోఫిక్ భాయ్ క్యా కర్తా హై? కాఫీ कॉफी कॉफी ट्राई करता है, तुमको नहीं नहीं मालूम है? टर्किश कॉफी बनाना चाहता है. తోఫిక్ భాయ్ అయితే కాఫీ చేస్తున్నాడు. కాఫీ అయిపోతానే నా వంట షురూ చేస్తాను. నేనైతే ఇది చేసిన పూలు నా స్టైల్లో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, మసాలాలన్నీ వేసి బాగా కారంగా అయితే చేసిన. తోఫిక్ భాయ్ అయితే రూమ్లో పోయేసి వస్తాను అన్నాడు. తోఫిక్ భాయ్ వస్తే కుబూసు బాగా వేడిగా పూలు అయితే వేసుకొని తినేసినామంటే బాగుంటుంది. తోఫిక్ భాయ్ కూడా వచ్చాడు. ఈరోజు కారం ఎక్కువ వేసిన, తింటాడో తిండో. జల్ ज़्यादा डाल दिया. फिल नो ओपन प्रॉब्लम. करो. मैं अभी खाता हूँ. फिल खाता है, कोई मुश्किल नहीं है. आएगी. हमारा साथ आ गया, इंडिया का साथ, इंडिया का खाना का साथ आ गया. तौफिक भाई की इंडिया फूड తినిపించేసి లాస్ట్కి ఇండియా ఫుడ్ అలవాటు చేపించేస్తా. भाई ज़्यादा लोग बोलता है अभी तुमको फूड पसंद नहीं है, क्या बोलेगा तुम? क्या बोलेगा? हाँ. अच्छा नहीं लगता. वही बोलते हैं ना, हाँ दिल में एक मुंह से एक आता है. हाँ. చాలా మంది నేనేదో పిలిపిన వాళ్ళది వీడియో పెడితే అట్లా చెప్పడం బాగలేదన్నారు. నాకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తాను నేను. అది ఏమనుకుంటారు అనేది నాకు తెలీదు. సో నాకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తా. బాగుంటే బాగుంది అని, లేదంటే లేదని చెప్పేస్తా. సో తోఫిక్ భాయ్ అచ్చా है तो अच्छे बोलो, नहीं तो नहीं बोलो, वही है सीधा. थोड़ा दाल ज्यादा है मगर हाँ. 2-4 खाऊंगा ना तो एडजस्ट हो जाएगा. సో అది నేనైతే ఉన్నట్టు చెప్పేస్తా. ఇంకా మాకైతే ఈరోజు పెద్ద కుబూసులు, వేడి పూలు. దీనికి కాంబినేషన్ మామూలుగా ఉండదు. దీంట్లో మనమైతే పచ్చిమిరపకాయలు ఎత్తుకొని తినేయాలా. कौन बोलता है ज्यादा अच्छे को अच्छा नहीं बोलते हैं? कौन बोलता है? नहीं है, वो फिलिपिन का वीडियो रखा ना, वो उसमें मैं बोला ना ये अच्छा नहीं है, वो बोलता है ऐसा नहीं बोलो. हाँ अच्छा नहीं है फिर भी बोलो अच्छा नहीं है. हाँ मैं बोलेगा अच्छा नहीं है. సో చూసారు కదా ఈరోజు వ్లాగు. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ तौफिक भाई को सब्सक्राइब करें. నా ఛానల్లోకి వచ్చి తోఫిక్ భాయ్ సబ్స్క్రైబ్ చేయండి. मेरा चैनल का नाम ही है तौफिक भाई को सब्सक्राइब करें. भाई आप लिंक डाल देना ఓకే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చేయమంటే ఆయన ఛానల్ చేయమంటాడు. సో ఇద్దరు कमेंट ఛానల్ में लिंक डालना.